ఇది అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ బార్లోనే జరిగింది. టీజర్లో అండ్ మధ్యలో మేము చూసిన డైలాగ్స్ అవన్నీ ఇంటెన్స్తో మీరు చెప్పేవన్నీ కూడా మోస్ట్లీ బార్లో, చేతిలో గ్లాస్తో. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఈ బార్ వెనుకున్న కథ బారుగా ఉంటుందా లేకపోతే ఏంటి సార్? వాట్ ఈస్ ద రీజన్? ఈయన అడగాలండి, ఈయనే మొత్తం. సార్ ఏంటి సార్? అంటే ఆనెస్టీగా సిన్సియర్గా ఉండే పీపుల్ కలిసే ప్లేస్ అండి బారు. ఎన్నో ఓపెన్గా ఎంతో ఓపెన్గా అంటే నిజాయితీగా వాళ్ళు వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, సార్ నిజంగా వచ్చిన పని గుర్తుంటుందా సార్? అయిపోయాక గుర్తుండదు, ఎందుకు వచ్చాం అన్నది వచ్చేటప్పుడు గుర్తుంటుందండి. అంటే కరెక్ట్ బడ్జెట్ ఏంటి, ఏ బ్రాండ్ ఏది, ఎంత క్యాల్కులేటెడ్ పీపుల్ ఉంటారు, నిజంగా జెన్యున్ ఉండేవాళ్ళు ఉంటారు, ఆనెస్టీగా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. సో ఆనెస్టీ కథ కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. న్యాయదేవత కోర్టులో ఉంటుంది అనుకున్నాను సార్, బార్లో ఉంటుంది. అసలు ఇలా 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 ఇంత న్యాయంగా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయని మీరు చెప్తేనే అర్థమవుతుంది. వెరీ నైస్ సార్. ఇంతే న్యాయంగా ఇంకొక మాట కూడా చెప్పండి. ఈ బచ్చల మల్లిని ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అసలు? అంటే అందరిలో ఉంటే ఒక కామన్ ఫ్లా ఒకటి ఉంది చూడండి, ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్, మూర్ఖత్వం అన్నది అది అందరిలో ఉంటుంది కదా. కొంచెం మోతాదు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ చెప్పాలనుకున్నానండి. దయచేసి వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేని తప్పులు చేయొద్దు, బార్డర్ దాటేయొద్దు మూర్ఖత్వం. ఇది ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే నేను దాటేసాను కాబట్టి, దాటేసి ఆ రిగ్రెట్తో ఉన్నాను కాబట్టి. అలా ఎవరన్నా ఉన్నా, అలా ఎవరన్నా చేయాలనుకున్నా కానీ ఇది చూసిన తర్వాత వద్దురా బాబు అని చిన్న జాగ్రత్త చెప్తాను చూడండి, అలా చెప్పాలనిపించి ఈ కథ చేయడం జరిగిందండి. అసలు అలా చెప్పాలనిపించినప్పుడు మీకు అది విని మీరు కూడా చెప్పాలని ఎందుకు అనిపించింది సార్? మూర్ఖత్వంగా ఏదన్నా అలాంటి సినారియోస్ జరిగాయి ఎప్పుడన్నా? అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాండి ఇలాంటి క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నాకు కథ చెప్పగానే బాగుంది, అంటే క్యారెక్టర్ నచ్చింది నాకు బచ్చల మల్లి. అండ్ ఇట్ హ్యాపన్స్ టు బి, అంటే ఆయన ఊర్లో ఒక మనిషి ఉన్నాడండి బచ్చల మల్లి అని. సో ఈయన చిన్నప్పుడు మనం కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు అతను ఆ టైంలో కొంచెం యంగ్ అండి ఆయన. సో అతను రౌడీజం, అతను అంటే ఈ తాగేసి లేకపోతే ఊర్లో గొడవలు చేసేసి, అంటే ఊరు సేవ్ చేయడానికి వెళ్తాడు, బట్ అందరి దగ్గర మళ్ళీ మాటపడి, అంటే ఒక అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఆవేశంలో, కోపంలో వెళ్ళి మనం జస్టిఫై చేసుకోవాలనేది బూతో లేకపోతే ఇంకోటో అదే ఎక్స్క్లేట్ అయిపోతుంది. అంటే ఇతను చేయడానికి వెళ్ళింది మంచి పని, బట్ అక్కడ పెట్టిన గొడవలకి ఏమవుతుందంటే పెద్ద బాంబులో వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్. సో ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఈయన ఒకటి అనుకున్నాను, అంటే కొన్ని మన ప్రతి మనిషి ఇందాక ఆయన చెప్పినట్టంటే మన జీవితంలో ఏదో చేసిన తర్వాత ఆ రోజు అది చేసి ఉండకూడదు, ఆ రోజు ఆ డిసిషన్ తీసుకున్న వల్ల లేకపోతే ఇంకొక రకంగా ఉండేది నా లైఫ్ అని గిల్ట్ ఉంటుందండి. అది బీట్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ మన పర్సనల్ వర్క్లో కూడా ఆ రోజు ఆ సినిమా చేస్తుంటే బాగుండేది, వదిలేయకుండా ఉండాల్సింది, ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఉంటాయి కదా. సో దానికి మనం వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేమండి. సో బట్ జనాలకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్లా ఉంటుందండి, ఎందుకంటే ఎక్కడో చోట మొండితనం, అంటే మనం పేరెంట్స్ చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలి అని ఒక పిల్లలకు కానీ వస్తుంది. సో అంటే వినకపోతే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది. సో చెప్పడానికి బాగుంటుంది అండ్ ఒక క్యారెక్టరైజేషన్ అండి బాగా నచ్చింది. సో అందరికి దగ్గరగా ఉంటుంది, అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఈ బచ్చల మళ్ళీ ఆడిని మీరు లవ్ చేస్తారు, ఆడిని హేట్ చేస్తారు, ఆడి మీద జాలి చూపిస్తారు, ఆడి మీద ప్రేమ వస్తుంటుంది, మీకు కోపం వస్తుంటుంది, ద్వేషం వస్తుంటుంది. సో ఒక మనిషి ఎన్ని ఎమోషన్స్ అయితే మనం లైఫ్లో ఫేస్ చేస్తుందో అన్ని ఎమోషన్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.